Welcome to the math class. Today I'm discussing about method of variation of parameters. This is the third problem. Solve d square plus a square into y is equal to secant ax. D square plus a square is equal to secant ax. Solution. Given equation is given equation is d square plus a square into y is equal to secant ax. So this is equation 1, where f of d is equal to operator form లో రాసుకుంటే where f of d is equal to d square plus a square. Now the auxiliary equation is, that is, f of m is equal to 0. F of m is equal to 0. That implies m square plus a square is equal to 0. That implies m square is equal to minus a square. That is minus 1 అంటే I square. కాబట్టి m is equal to plus or minus ai. M is equal to plus or minus ai. Therefore, the roots are complex. The roots are complex. Therefore, the complementary solution yc is equal to c1 into cos ax plus c2 into sin ax. So this is the complementary solution. Now we have to find, అంటే ఇక్కడ c1 into cos unx కదా, ux కదా, c1 into u of x plus c2 into v of x, where u of x is equal to, where u of x is equal to cos ax, v of x is equal to sin ax. అర్థమైందా? కాంప్లిమెంట్ సొల్యూషన్ రాసుకున్న తర్వాత c1 ఇంటూ ఏదైతే వస్తుందో దాన్ని u అనుకుంటాం, c2 తర్వాత ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ v ఆఫ్ x అనుకుంటాం. ఈ రెండు. నౌ టు ఫైండ్ ద పర్టికులర్ సొల్యూషన్ yp. Now yp is equal to capital A into u of x plus capital B into v of x. ఆల్రెడీ u of x v of x మనకు తెలుసు. ఇకపోతే ఏబీలు ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనమాట. వేర్ ఫార్ములాస్ రాసుకోండి. క్యాపిటల్ ఏ ఇజ్ ఈక్వల్ టు, మీకు ఆల్రెడీ చెప్పాను ఏ ఎలాగ రాసుకోవాలో అంటే, మైనస్ క్యాపిటల్ వి ఆర్ uv డాష్ మైనస్ vu డాష్ ఇంటూ డిఎక్స్. అలాగే అండ్ క్యాపిటల్ బి ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u ఆర్ uv డాష్ మైనస్ vu డాష్ ఇంటూ డిఎక్స్. ఫస్ట్ డినామినేటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకుందాం. నౌ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము? uv డాష్ మైనస్ vu డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు u అంటే ఎంత? కాస్ ఏఎక్స్. v డాష్ అంటే a ఇంటూ కాస్ ఏఎక్స్. v డాష్ అంటే v అంటే ఎంత? సైన్ ఏఎక్స్. దానికి డెరివేటివ్ అంతా a ఇంటూ కాస్ ఏఎక్స్ మైనస్ సైన్ ఏఎక్స్ ఇంటూ మైనస్ a సైన్ ఏఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ a ఇంటూ సైన్ స్క్వేర్ ఏఎక్స్. ఏ కామన్ తీస్తే a ఇంటూ కాస్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1. Here a is equal to a. Now a is equal to, first a is equal to formula minus integral v r by
u v dash minus v u dash into dx. That is equal to minus v అంటే sin ax. ఇకపోతే r అంటే ఏంటో చూడండి. r అంటే ఇక్కడ చూడండి సీకెంట్ ax ఉంది కదా, సీకెంట్. క్వశ్చన్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ r బై a ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by a ఇంటిగ్రల్ సీకే సైన్ ax ఇంటూ సీకెండ్ అంటే 1 by cos రాసుకోవచ్చు. 1 by cos ax ఇంటూ dx మైనస్ 1 by a ఇంటిగ్రల్ tan ax ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by a ఇంటూ tan ax. ఇంటిగ్రల్ tan ax అంటే log mod secant ax by a అంటే 1 by a square ఇంటూ log mod secant ax by a ఉంది కాబట్టి a బయటకు వచ్చి a స్క్వేర్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది, లాగ్ మోడ్ సీకెంట్ ఏఎక్స్ అంటే మైనస్ ఉంటుంది కదా, మైనస్ లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. 1 by a square 1 by a square ఇంటూ లాగ్ సీకెంట్ ఏఎక్స్ ని ఎలా రాసుకుందామంటే 1 by cos అంటే కాస్ ఇన్వర్స్. ఫైనల్ గా దీన్ని 1 by a square ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోద్ది. 1 by a square నుంచి లాగ్ కాస్ ఏఎక్స్ రాసుకోండి. లాగ్ కాస్ ఏఎక్స్ లాగ్ మోడ్ సీకెంట్ ఏఎక్స్ అంటే మైనస్ సీకెంట్ ఏఎక్స్ ని మైనస్ ఆఫ్ కాస్ ఏఎక్స్ రాసుకుందాం. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, రైట్. కాస్ ఏఎక్స్ అండ్ క్యాపిటల్ ఇది ఏ, క్యాపిటల్ ఏ ఫార్ములా అది. క్యాపిటల్ బి ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ అంతేలే u r by u v dash minus v u dash into dx. దట్ ఈజ్ ఈక్వల్ టు u అంటే cos ax ఇంటూ r అంటే secant ax divided by a into dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by a. ఇక్కడ కాస్ ఏఎక్స్ ఉంది, సీకెంట్ ఏఎక్స్ అంటే 1 by కాస్ రాసుకోవచ్చు. రెండు కాసు క్యాన్సిల్ అయిపోతే 1 అయిపోతుంది అంటే ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by a ఇంటూ ఎక్స్. సో మనకి బి కూడా వచ్చేసింది కాబట్టి దేర్ ఫర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ యు ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే సెకండ్ ఈక్వేషన్ బి ఇంటూ వి ఆఫ్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అంటే మనకి ఎంత వచ్చింది, 1 by a square into log cos ax into u of x అంటే మనకి ఎంత వచ్చింది, u of x అనేది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. u వాల్యూ cos ax వచ్చింది మనకి ఇంటూ cos ax ప్లస్ b అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ 1 by a ఇంటూ ఎక్స్. వి అంటే మనకి సైన్ ఏఎక్స్ వచ్చింది, సైన్ ఏఎక్స్. సో దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈస్ y is equal to yc plus yp. y is equal to c1 into cos ax plus c2 into sin ax plus 1 by a square log cos ax into cos ax plus x by a into sin
ax, hence solve. So this is the procedure we have to solve any problem in the method of variation of parameters like this. Okay, and one more problem, uh, 3 and fourth problem, solve d square plus a square into y is equal to cos ax. Solution, a solution given given equation is into y is equal to cos ax. So this is equation 1, where f of d is equal to d square plus a square. Therefore, auxiliary equation is m square plus a square is equal to 0. That implies m square is equal to minus a square. M is equal to plus or minus ai. Therefore, yc is equal to c1 into cos ax plus c2 into sin ax. c2 into sin ax. Yc is equal to c1 into u of x plus c2 into v of x, where u of x is equal to cos ax and v of x is equal to sin ax. Now, uh, now u v dash minus v u dash is equal to cos ax into a into cos ax minus sin ax into minus a sin ax. That is equal to, already మనం చేసాం ఇది, cos square ax plus sin square ax, that is equal to a into 1, that is equal to a. Now capital A is equal to minus v capital R into u v dash minus v u dash into dx, and that is equal to integral v ante sin ax into cos ax by a into dx, that is equal to, ఇక్కడ చూడండి, మైనస్ 1 by ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివైడ్ చేస్తే 2 sin a cos b లాగా ఉంది ఫార్ములా. కాబట్టి ఇంటిగ్రల్ sin 2ax, ఆ ఫార్ములా రాసుకోవడం కోసం ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివైడ్ చేసుకున్నాను. బై, ఇప్పుడు చూడండి, మైనస్ 1/2a కూడా ఉంటుంది కదా, ఏ ఉంది కదా డినామినేటర్లో, మైనస్ 1/2a, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇంటిగ్రల్ సైన్ 2ax కి మైనస్ కాస్ 2ax అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, అంటే 1/2a ఇంటూ కాస్ 2ax బై అగైన్ 2a, దట్ ఈస్ ఈక్వల్ టు 1/4a స్క్వేర్ కాస్ 2ax, కాస్ 2ax, కాస్ 2ax. there, and capital B is equal to integral u r divided by u v dash minus v u dash into dx, that is equal to integral u అంటే ఎంత, cos ax into cos ax divided by a into dx, 1/a integral cos ax అంటే cos square ax, cos square ax అంటే 1 plus cos 2ax రాసుకోవచ్చు ఇంటూ dx, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే, ఒక 2తో అంటే 1/a 1
రెండు స్ప్లిట్ చేస్తే 1/a వదిలేసాం అనుకోండి ఇట్లాగా బై ఇంటిగ్రల్ 1 into dx plus integral cos 2ax into dx. That is equal to 1 by a into ఇక్కడ x plus x ఇక్కడ cos స్క్వేర్ ax కదా, ఒక 2తో ఇక్కడ a వచ్చిందా, అయితే ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం. కాబట్టి ఒక 2తో మల్టిప్లై చేస్తే ఒక 2తో డివైడ్ చేస్తే 1 ప్లస్ కాస్ 2x రాసుకోవచ్చు దీన్ని. అప్పుడు ఇక్కడ కూడా 1/2a ఇంటూ వచ్చింది 1/2a. ఇంటిగ్రల్ కాస్ 2ax అంటే సైన్ 2ax బై 2a. దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే x/2a ప్లస్ 2 2 4a స్క్వేర్ అంటే 1/4a స్క్వేర్ ఇంటూ సైన్ 2ax. కాబట్టి therefore yp is equal to a into u of x plus capital B into v of x. ఇక్కడ దాకా yp అనమాట. yp కి ఫార్ములా ఇది. a అంటే మనకి 1/4a స్క్వేర్ కాస్ 2ax ప్లస్ u of x అంటే ఎంత, u of x అంటే కాస్ ax, అలాగే ప్లస్ b అంటే x/2a plus 1/4a square into sin ax into plus కాదు into sin ax. So this is yp. Therefore the general solution of equation 1 is y is equal to yc plus yp. That is equal to y is equal to 1/4a square cos 2ax into cos ax plus sin 2ax into sin ax plus yp అంటే x/2a మొత్తం కలిపి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4a square cos 2ax minus ax plus x/2a. That is equal to x/2a plus x/2a plus 1/4a square into cos ax. అంటే కామన్ తీసి 1/4a స్క్వేర్ కామన్ తీసి ఇదంతా వచ్చింది ప్లస్ ద రిమైనింగ్ x/2a. 1/2a స్క్వేర్ కాస్ ఇది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా లాగా రాస్తున్నాను. 2ax మైనస్ ax అంటే కాస్ ఎక్స్, కాబట్టి x/2a. ఇక్కడ x/2a ఇంటూ ఇది ముందు రాసుకున్నాను ప్లస్ 1/4a స్క్వేర్, రెండు ax నుంచి ఒక ax పోతే కాస్ ax. హెన్స్ solve. So this is the procedure we have to solve any problem by following the steps in method of variation of parameters. Okay.